నమస్తే. ఓటీటీల హవా నడుస్తుంది. చాలామంది ఓటీటీ వెబ్ సిరీస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, వాటికి ఇప్పుడు అడిక్ట్ అయిపోయారని చెప్పుకోవాలి. నయా ట్రెండ్‌లో చూస్తే ఓటీటీల హవానే పెద్దదని చెప్పుకోవాలి. గతంలో చూసుకుంటే సినిమాలు, దాని తర్వాత సీరియల్లు, దాని తర్వాత వెబ్ సిరీస్‌లు, ఇప్పుడు ఓటీటీ సినిమాల హవా నడుస్తుందని చెప్పుకోవాలి. అయితే మొత్తానికి 'బ్లింక్' అనే సినిమా ఎలా ఉంది? ఏంటి? అది ఏ భాషల్లో ఉంది? ఆ సినిమాలో నటించినటువంటి యొక్క తారాగణం ఎవరు? ఇది ఏ భాషల్లో ఉంది? ఏ యొక్క ప్లాట్‌ఫామ్ మీద మనకు లభిస్తుందనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఓటీటీలలో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. దానికి కూడా మంచి ఆదరణ అయితే లభిస్తూ వస్తుంది. సో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? వసూలు ఎలా ఉన్నాయి? అనేది దీనికి సంబంధించి అయితే మనకు పర్టికులర్లీ ఒక ఆన్సర్ అయితే లభించదు. కానీ కాకపోతే సినిమాలకు ధీటుగా ఓటీటీలలో నడుస్తున్నటువంటి సినిమాల గురించి అయితే మనకు తెలుసు. మొత్తానికి 'బ్లింక్' అనే సినిమా ఎలా ఉంది? ఏంటి? అనే దాని మీద సర్వత్రా ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇది ఏ భాషల్లో ఉంది? ఎలా ఉంది? దీంట్లో నటీనటులు ఎవరు అనే దాని గురించి ఒకసారి మీ మాటల్లో. అంటే 'బ్లింక్' సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఎప్పటి నుంచో ఉంది ఇది. కాకపోతే నేను లాంగ్వేజ్ చూసి కన్నడంలో ఉంది కదా! మళ్ళీ సబ్‌టైటిల్స్ చూసుకొని మనం అర్థం చేసుకోవడం కష్టం అనే ఉద్దేశంతో నేను కూడా ఎప్పటి నుంచో చూడలా. కానీ లేటెస్ట్‌గా ఏంటంటే తెలుగులో అది వాళ్ళు డబ్ చేసుకుని తెలుగులో పెట్టారు. ఇలాంటి సినిమా మనకి ఏంటంటే తెలుగులో లేకపోతే కొంత ఇబ్బంది అవుద్ది. సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. సైఫై కేటగిరీ కింద వస్తుంది. టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. అదే మనం సబ్‌టైటిల్స్ చూసుకున్నాం అనుకోండి, మనకి అసలు కథ కూడా అర్థమయ్యే పరిస్థితి ఉండదు. ఏం జరుగుతుంది ఏంటి అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందువల్ల తెలుగులో కూడా ఉంది కాబట్టి మంచి థ్రిల్లింగ్ కథాంశంతో రూపొందించాడు. నేను చూశాను, అది నిన్నే చూశాను. అవైలబిలిటీ ఉంది కాబట్టి తెలుగులోకి వచ్చింది కాబట్టి చూడగలిగాను అది. 'బ్లింక్' అంటే ఏంటంటే మన కన్ను రెప్ప మూయటం అనేది. ఆ రెప్ప మూయటం దాని మీద టైటిల్ పెట్టారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఒక యువజంట వాళ్ళ మధ్యలో లవ్ ట్రాక్. వాళ్ళు ఏంటంటే రంగస్థల కళాకారులుగాను వాళ్ళ టీమ్ అంతా ఫ్రెండ్స్ అంతా ఉంటారు. అతని దగ్గర సడన్గా ఒక వ్యక్తి వచ్చేసి, మీ నాన్న ఎవరో నీకు తెలుసా అంటూ మొదలు పెడతాడు. అక్కడ మొదలవుతుంది కథాంశం అది. ఆ తర్వాత ఇతను లాంటి వ్యక్తి, ఈ కుర్రాడు లాంటి వ్యక్తి ఇంకొక అతను వచ్చి దీక్షిత్ శెట్టి పోషించాడు ఆ పాత్రని. హీరోయిన్గా చైత్ర నటించింది. ఈ కుర్రాడు చైత్రతో ఒకసారి ఫోన్ మనం కలుద్దాం అనుకున్నప్పుడు ఇతను వెళ్లకుండా ఇతని స్థానంలో ఇంకొక కుర్రాడు వచ్చేసి ఇతను లాంటి వ్యక్తే ఆ అమ్మాయిని ఎక్కించుకెళ్ళటం. ఫ్రెండ్కి చెప్తాడు తర్వాత ఫోన్ చేసి, నేను వచ్చింది నేను కాదు, నా అలాంటి వ్యక్తి అని చెప్తూ ఉంటాడు. అది ఎలా సాధ్యం అవుతుంది, నువ్వు మైండ్ పోయిందా ఏంటని అంటూ ఉంటుంది అమ్మాయి. ఇట్లా ఒక వెరైటీ కథాంశం ఇది చెప్పాలంటే. అంటే టైం ట్రావెల్ కాబట్టి ఫ్యూచర్లోకి వెళ్ళటం, 1996లో లవ్ స్టోరీని కలపటం అనేదే ప్రధానమైన కథ. అయితే ఈ మధ్యకాలంలో టైం ట్రావెల్ సంబంధించినటువంటి కథలు ఎక్కువ వస్తున్నాయి. అయితే ఒక్కొక్కటి డిఫరెంట్ జోనర్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్లో వస్తున్నాయి. సో ఇప్పటిదాకా ఎన్నో టైం ట్రావెల్ సంబంధించిన కథలు మీరు చూస్తూ వస్తుంటారు. సో 'బ్లింక్' వాటికి విభిన్నంగా ఉందా? సో వాటితో పోలిస్తే కంపేర్ చేస్తే ఎలా ఉంది 'బ్లింక్' అంటే ఏం చెప్తారు? 100% విభిన్నంగా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఇతని దగ్గరికి వచ్చి నువ్వు నీ తండ్రి ఎవరు తెలుసుకోవాలనుకున్న వ్యక్తి చివరికి అది వచ్చేసరికి నువ్వు నేను ఒకటేను, కాబట్టి ఎవరో ఒకరు బతికి ఉండాలి కాబట్టి నేను చంపేస్తా అని చెప్పి కాల్ చేయబోతాడు. క్లైమాక్స్కి వచ్చారు. క్లైమాక్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది మా సినిమాలో. అంటే కారణం ఏంటంటే ఇతని తండ్రి చెప్పాలంటే ఇతను ఎక్కడ 2034 నుంచి 96కి వెళ్ళిపోయి వీళ్ళ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఈ కుర్రాడు పుడతాడు. అక్కడ మరి ఇతను ఒకటే అని చెప్పడం అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ మనకు క్రియేట్ అవుతుంది. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను టైం ట్రావెల్ అయ్యి. అక్కడ ఏమవుతాడు, మాయమైపోతాడు. భార్య ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అతను మాయమైపోతాడు. టైం ట్రావెల్కి వెళ్ళిపోతాడు అతను. దాంతో ఇక అక్కడ భర్త లేకపోవడంతో ఆ తల్లి పిల్లని కనకుండానే చచ్చిపోద్ది. గర్భం ఆపరేషన్ చేసి పిల్లని బతికిస్తారు. అలాంటి కథాంశం ఇది. కొత్త కథాంశం చెప్పాలంటే. వేరే టైం ట్రావెల్కి దీనికి టైం లూప్కి కొద్దిగా సంబంధం లేకుండానే కొత్తగా ఏం చేశాడు. కాబట్టి మనం మైండ్ పెట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే కథ అర్థమవుతూ ఉంటుంది. థ్రిల్లింగ్గా ఉంది. అయితే ఈ మూవీకి సంబంధించి మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి అంటే ఏం చెప్తారు? క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ స్క్రీన్ ప్లే పక్కాగా రాసుకున్నాడు, అంతా బాగుంది. కాకపోతే తండ్రి కొడుకు ఒకళ్ళే ఎలా అవుతారు అనే అంశం. ఇప్పుడు ఆ డైలాగ్ చెప్తారు కదా, నువ్వు కెరీర్లో ముందుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మీ అమ్మను ప్రేమించి పెళ్లి చేసుకో అంటే తండ్రి కొడుకు ఎలా అవుతారు అక్కడ? అది ఒక లాజిక్కి విరుద్ధంగా అనిపించింది నాకు. కొద్దిగా నాకే అందలేదు అది. కాకపోతే మన సినిమాగానే ఇక లాజిక్లు లేకుండా చూడాలి కాబట్టి, ఈ టైం ట్రావెల్ అంటున్నారు కాబట్టి ఇక అలా ఆలోచించాల్సి వస్తుంది.
సో దీంట్లో తండ్రి కొడుకు ఒకటే అయినప్పుడు తల్లి హీరోయిన్ ఇద్దరు కూడా ఒకటేనా లేదా? అక్కడ వాళ్ళు హీరోయిన్ ఒకటి కాదు, మళ్ళీ ఆ హీరోయిన్కి సంబంధించిన తల్లి ఇతను ఎవరైతే తండ్రి అనుకున్న వ్యక్తి ఉన్నాడో అతనితో కనెక్షన్స్ ఎక్కడ ఉందని చూపించాడు. అలాగే ఇతను తండ్రి అనుకున్న వ్యక్తి తన తండ్రి కాదు, ఇతనే తన తండ్రి అనే విషయం కూడా హీరో తెలుస్తుంది. ఇలా మావయ్య పెంచుతాడు, తల్లి చనిపోయిన తర్వాత వీళ్ళ మావయ్య పెంచుతాడు అతన్ని. కానీ వాళ్ళు తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటాడు, అక్కడ మీ నాన్న సావును కూడా ఆపొచ్చు, నువ్వు ఈ టైం ట్రావెల్ అని ఇతను వెంటబడే వ్యక్తి వచ్చేసి అంటాడు. అంటే ఒక టైం పెట్టుకోవటం, నీ కళ్ళు బ్లింక్ అయ్యేలోపు నువ్వు అక్కడికి వెళ్ళిపోయి వచ్చేస్తావు, మళ్ళీ ఎప్పుడైతే కనుమొస్తావో మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తావు అని చెప్తాడనమాట. అట్లాంటి కథాంశము. ఇంకొకటి ఏంటంటే టైం ట్రావెల్లో రకరకాలు ఉంటాయి, 1 year పాటు వెళ్ళి వచ్చే ఇది ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ అనేది కొంతమందికి అర్థం కాదు, అది చెప్పడంలో క్లారిటీగా చెప్పుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. సో మొత్తానికి ఈ సినిమాలో పూర్తి స్థాయిలో ఎవరెవరు బాగా అలరించారు నటినట్లు అంటే ఏం చెప్తారు? దీక్షిత్ శెట్టి తన పాత్ర న్యాయం చేశాడు, చైత్ర అనే అమ్మాయి కూడా అతను బాగుంది. అలాగే మరి ఆ తండ్రిగా వచ్చిన వ్యక్తి కానీ, ఆ మావయ్యగా ఉన్న వ్యక్తి కానీ, వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళకి అందరూ కొత్త వాళ్ళే. తెలుగు వాళ్ళకి కొత్త వాళ్ళే కానీ థ్రిల్లింగ్గా ఉంటుంది కథాంశం. సాధారణంగా టైం ట్రావెల్ కథాంశాలు కానీ, టైం లూప్ కథాంశాలు అన్నీ కూడా థ్రిల్లింగ్గానే ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఇది ఇంకా కాస్త ముందుకెళ్ళి కొత్తగా తీసుకొచ్చి వచ్చాడు. అంటే ఒక వ్యక్తి టైం ముందుకెళ్ళిపోయిన తర్వాత టైం ట్రావెల్ వెనక్కి వెళ్ళిపోయి ఒక అమ్మాయిని గర్భవతం చేసి మళ్ళీ అతను కొడుగ్గా పుట్టి అనేది కొత్త కాన్సెప్ట్ ఇక్కడ. అది ఈ సినిమా గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మనకి ఓటీటీలో వెతుకుకోవడంలో మంచి సినిమాలు దొరకనప్పుడు మనం ఇప్పుడు ఈ రివ్యూ చేయడం ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే ఒక మంచి సినిమా చూడవచ్చు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూసేంతసేపు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కోసారి మనం ఓటీటీలో ఏదో చూస్తాం, అది బాగుండకపోతే వెనక్కి వెళ్ళిపోతాం. అలా కాకుండా మనం ఒక సినిమా చూసినప్పుడు అది చెప్తే ముందు జనాలు కూడా, ప్రేక్షకులు కూడా ఆ బ్లింక్ లేకుండా చూస్తారనే ఉద్దేశంతోనే మనం ఇది సినిమా గురించి చెప్పాల్సి వచ్చింది. సో మీ ప్రకారం రేటింగ్ ఏమి ఇస్తారు? నేనైతే 5/3 ఇస్తాను రేటింగ్. సో మొత్తానికి ఇప్పుడున్నటువంటి ఒక ఈ వీక్లో తెలుగులో చూడాలనుకుంటే బ్లింక్ అనేటువంటి ఒక ఓటీటీ ఫిలిం అనేది బెస్ట్ అంటారు. ఓకే, సో చూద్దాం సార్. మొత్తానికి బ్లింక్ అనేది ఒక మంచి సినిమా లాగా ఉంది. సో ఓటీటీకి ఒక మంచి ఈ వీక్లో అయితే ఈ సినిమాకి మనం ప్రమోట్ చేద్దాం. నమస్తే.